హాయ్ గైస్, వెల్కమ్ టు డాక్టర్ జేటిఎన్స్ యూట్యూబ్ తెలుగు ఛానల్. అందరికి నమస్కారం. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ మెడికోస్ అండ్ డాక్టర్స్ వాచింగ్ దిస్ వీడియో. అందరికి అండ్ ఎవరైనా బయట వాళ్ళు చూస్తుంటే మాకు డాక్టర్స్ డే విషెస్ చెప్పేయండి. అండ్ ఇవాళ మన ప్యానెల్ లో ఉంది డాక్టర్ పృథ్వీ అండ్ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. హలో గైస్. Hello, welcome to my YouTube channel, guys. సో ప్రతి డాక్టర్స్ డే కి యాక్చువల్ గా మేము ఒక వీడియో చేసి దాన్ని యూట్యూబ్ లో లాంచ్ చేస్తాం. ఈసారి అలా కాకుండా మనం ఒకసారి ప్రాపర్ డిస్కషన్ తో ఒక టాపిక్ మీద మాట్లాడుకొని దాని మీద మన వ్యూస్ ఏంటని చూద్దాం. అయితే ఈసారి మీరు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఎంబీబీఎస్ డిగ్రీకి వాల్యూ పోతుందా? నా పాయింట్ అయితే పక్కా ఎంబీబీఎస్ డిగ్రీకి వాల్యూ పోతుందని. ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్ లో అందరూ హ్యాపీగా అని తిరుగుతున్నారు, కానీ పక్కా వాల్యూ ఎందుకు పోతుందంటే నా పాయింట్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ ఒక స్టేట్ లోనే 37 మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, డిస్ట్రిక్ట్ ఒకటని చెప్పేసి పెట్టాడు, స్టార్ట్ చేశాడు. అలా గవర్నమెంట్ కాలేజెస్ 37 అంటే ఇంకా ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని అయ్యి ఉండాలి, తర్వాత వచ్చే డీమ్డ్ యూనివర్సిటీలు ఎన్ని అయ్యి ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరిగిపోవడం వల్ల ఆబ్వియస్లీ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ తగ్గిపోద్ది, దానికి ఉన్న వాల్యూ పడిపోద్ది. సప్లై పెరుగుతుంది కదా మామ, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గిపోద్ది. అదే అంటున్నా, ఇప్పుడు అంత సప్లై అవసరం ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్న కాలేజెస్ నే మంచిగా డెవలప్ చేసి ఉన్న స్టూడెంట్స్ కి మంచి చదువు నువ్వు. అలా కాకుండా బయట ఏమైపోయింది, ఇంకా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఏముందిలే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగా అయిపోతారు మీరు కూడా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కించపరచట్లేదు. ఆల్రెడీ అలాంటి ఒక ఎక్కువ మంది జనాలు ఎక్కువైపోతే ఆబ్వియస్లీ దానికి ఉండే వాల్యూ పడిపోద్ది అన్నట్టు, మాకు కూడా ఎక్కువ కాలేజీలు ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువైపోవడం వల్ల దానికి కూడా వాల్యూ పడిపోతుంది. లేదంటే మొన్న నీట్ యూజీకి రాసిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ లోకి ఎంటర్ అవ్వడానికి 24 లక్షలు అంట. 24 లక్షలు. నేను షాక్. అరే ఏంట్రా 24,000 కూడా ఇవ్వట్లేదు జీతం. పేషెంట్ డాక్టర్ రేషియో మెయింటైన్ చేద్దాం అన్నట్లు మొన్న కోవిడ్ నుంచి అర్థమైంది కదా మామ, ఇట్లా ఇంతమంది పేషెంట్స్ కి డాక్టర్లు తక్కువ ఉన్నారు అన్నట్లు అట్లా సీట్లు పెంచుతున్నారు. 40 క్రోర్ మెంబర్స్ కి అయితే డాక్టర్స్ అవసరం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేది అంటే ఎవరైనా పేషెంట్ చూడు, ఒక డాక్టర్ ఉంటే సీనియర్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ అంటే వాళ్ళ దగ్గరికి 100 రూపాయలు వెళ్తుంది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. కరెక్టేరా, కానీ ఇప్పుడు ఆ పేషెంట్ కి వీడొక ప్రాపర్ గా బాగా చూసే అంత, అంటే నువ్వు అన్న ఒక ఓల్డ్ డాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర ఉన్నంత టాలెంట్ ఇదే జూనియర్ డాక్టర్ కూడా, లేదంటే యంగ్ డాక్టర్, బడ్డింగ్ డాక్టర్ కూడా ఉందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జనాల్లో ఒక ఇంప్రెషన్ ఏమవుతుందంటే, ఓకే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే డాక్టర్ అంత మంచోడు అని. ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో, ఇంకో ఇంప్రెషన్ కూడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని టెస్టులు రాస్తాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని మందులు రాస్తాడు, అంత డబ్బులు దున్నేస్తాడు అనే ఇంప్రెషన్. ఎక్స్పీరియన్స్ ఉంటే అంత తక్కువ టైం స్పెండ్ చేస్తాడు పేషెంట్ తోటి, అంత తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మందులు రాస్తాడు, ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ రాస్తాడు. ఎగ్జాక్ట్లీ. మరి ఇలాంటి ఒక సినారియోస్ లో, ఇలాంటి సిచ్యువేషన్ ఆఫ్ ద సొసైటీలో నువ్వు నెంబర్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ని పెంచేసి ఎంబీబీఎస్ అంటే ఏమీ కాకుండా పోయింది. అంటే ఎలా తయారైపోయిందంటే, వస్తారు, నువ్వు కాకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్తా, నేను బొచ్చుడు మంది డాక్టర్స్ ఉన్నారనే స్టేజ్కి వెళ్ళిపోతాం ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ, గుంటూరు తీసుకుంటే ఒక స్ట్రీట్ ఉంటది. ఒక స్ట్రీట్ ఎండింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా అన్ని హాస్పిటల్స్. ఒక 50 జస్ట్ 100 to 200 meters ఏరియాలో ఆల్మోస్ట్ ఆఫర్లు ఇస్తున్నారు మామ, డాక్టర్స్ కూడా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా ఇది సమ్ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ అని పెట్టడం, మెడిసిన్ ఫ్రీ అని చెప్పడం. అదే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక క్యాజువల్ గా ఎంబీబీఎస్ డిగ్రీ పట్టుకొని బయటకు వస్తే
అది ఏమన్నా విలువ ఉందా దానికి? ఏం లేదు. నీకు 20,000 ఇస్తా, వచ్చి నా దగ్గర జాయిన్ కే షీట్లు రాసుకో, పేపర్ వర్క్ చేపిస్తున్నారు. 20,000 అది వచ్చి 20,000 బయోమెట్రిక్ ఎవరికి ఇచ్చేయాలా? 20,000 మళ్ళీ ఆడికి ఎక్కడ ఇచ్చేయాలా అని చెప్పేసి ఈ ఆయుష్ అని, ఆయుర్వేద అని, హోమియోపతి అని వాళ్ళు తీసుకుంటున్నారు 15,000కి 12,000కి. జస్ట్ పేపర్ వర్కే కదా అని చెప్పేసి. ఒక ఒక మీరు నన్ను గేటెడ్ అడుగుతున్నారు చూడండి. కమ్యూనిటీ, అదే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే సెక్యూరిటీ గార్డ్ పనిచేసే 12 అవర్స్ షిఫ్ట్ కి వాళ్ళకి ఇస్తారు 18,000 to 30,000 రూపీస్. ఎంత ఎంత పెద్ద డిగ్రీ అది చదవాల్సిన 4.5 5.5 years చదివి బయటకు వస్తే ఏముందిలే ఈ మధ్యన అందరూ చేస్తున్నారు. మొన్నగా 24 లక్షల మంది రాశారంట, 3 లక్షల మంది డాక్టర్లు అవుతారు. ఏముంది పెద్ద గొప్ప ఇందులో? ఓల్ బడ్డింగ్ డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో ఒకటి మాత్రం నిజం అన్న, మన ప్రొఫెషన్ నే మనం ఇంకా ఫస్ట్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా పెట్టుకుందాం, ఇంక ఇది కాకుండా ఇంకేది లేదు నాకు దిక్కు అనుకుంటే మాత్రం దే ఆర్ క్లోజ్. మన ప్రొఫెషన్ లోని మెయిన్ మైనస్ ఏంటి తెలుసా అన్న, మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం. మీకే కాదు 25 years అట్లీస్ట్ వచ్చేదాకా చేతిలో రూపాయి లేకపోతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జాక్ట్లీ 25 years వచ్చే వరకు పేరెంట్స్ మీదనే డిపెండ్ అయ్యి 28 పీజీ ప్రైవేట్ కాలేజ్ 28 ప్రైవేట్ కాలేజ్ పీజీ బతుకులు. అదే 10 years బ్యాక్ మన సూపర్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఏం చెప్పేవారు? మీరు ఎంబీబీఎస్ చేసుకొని బయటకు వచ్చి మీ ఊర్లో ఎక్కడ క్లినిక్ పెట్టుకుంటే మీరు బాగా ఫ్లరిష్ అవుతారు. ఒక 2-3 years ఓపీ పట్టండి, పేషెంట్స్ వస్తారు, మీ అంతా మీరు ఓపీ బిల్డ్ చేసుకోవచ్చు, లేదా మీ అందరూ మీరే ఒక చిన్న ఓటీ పెట్టుకొని అలా రన్ చేసుకోవచ్చు, అలా ఏదో చెప్పేవారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎంబీబీఎస్ తో నువ్వేమో పనికిరావు, నువ్వు పక్కా చేయాల్సింది ఏంటంటే పీజీ చేయాలి, లేకపోతే నీకు సంపాదించిన నువ్వు బతకలేవు. నిజంగా మొన్నటి వరకు అంటే ఎంబీబీఎస్ చెయ్యు, ఎంబీబీఎస్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది, తర్వాత పీజీ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది, తర్వాత ఎస్ఎస్ లైఫ్ సెటిల్ అయిపోతుంది, తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత ఇంకా బీపీ షుగర్లు అన్ని వచ్చేస్తాయి, ఇంకా అస్తం వెళ్ళిపోవడం. ఇంకా అరే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వి షుడ్ అగ్రీ, వీఆర్ ద మెయిన్ రీజన్స్ రా. మన ఓన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన ఎంబీబీఎస్ డిగ్రీ వాల్యూ లేకుండా చేస్తే మన ఒకటేంటి, మన కాలేజ్ లో చేసే ఎడ్యుకేషన్ అంటే కెరీర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? యాజ్ ద టైం ప్రోగ్రెస్డ్ మన ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, సీనియర్స్ కానీ ఇవంతా అరే లేదురా ఎంబీబీఎస్ తో నీకు ఇంత అమౌంట్ వస్తుంది, అది సరిపోదు, నువ్వు ఇంకా పీజీ చేయాలి అంటే మనం దాన్ని ఎలా ప్రాపగేట్ చేసుకున్నాం? అసలు ఎంబీబీఎస్ డిగ్రీ పనికిరాదని ఇంట్లో కన్విన్స్ చేయడానికి, సెటిల్ అవ్వడానికి కన్విన్స్ చేయడానికో, మనం లేదు బయట వాళ్ళకి చెప్పుకోవడానికో, లేదు ఎంబీబీఎస్ ఉట్టిగా సరిపోదు, మనం ఇంకా ఎక్కువ చదవాలి, ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఆ స్లోగా యాజ్ టైం పాసెస్ ఏమైంది, ఓహో ఎంబీబీఎస్ అసలు వేస్ట్, జస్ట్ ఏదో క్యాజువల్ గా పీజీకి వెళ్ళడం కోసం మధ్యలో ఒక ఎగ్జామ్ అంతే, డిగ్రీ సంపాదించడం అంతే. సో పీజీ చేస్తేనే తప్ప మీరు డాక్టర్ కాదు. కానీ అది ట్రెండ్ కూడా అలా షిఫ్ట్ అయింది మామ. పేషెంట్ ట్రెండ్ నుంచే డాక్టర్లు ఆలోచిస్తారు. పేషెంట్స్ ఒక స్పెషలిస్ట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎంబీబీఎస్ బ్యాచ్ వాళ్ళకి చెప్తారు, ఇట్లా స్పెషలిస్ట్ చెయ్యి, అప్పుడే నీ దగ్గరికి ఎక్కువ పేషెంట్స్ వస్తారని చెప్పి బయట ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళకి చెప్తారు, ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటే. పేషెంట్సే అలా మార్చారు మనల్ని. 100% రా. సరే ఓకే, నువ్వు చెప్పింది రైటేరా. ఏ మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత నేను కాన్ఫిడెంట్ గా ఈ పర్టికులర్ డిసీజ్ కి ట్రీట్మెంట్ పెట్టగలను, ఎందుకు బేసిక్ ట్రీట్మెంట్స్, హైపర్ టెన్షన్ నేను ట్రీట్మెంట్ పెట్టగలను, డయాబెటీస్ ని ఎవడున్నాడు? ఎవడూ లేడు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అయ్యంగానే లేదా ఫైనల్ ఇయర్ లోనే వాళ్ళు చూస్ చేసుకున్నారు, మనం ఇక్కడ ఏమీ నాలెడ్జ్ గెయిన్ చేయము, క్లినికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయము, పక్క పీజీ చేయాల్సిందే. మరి అలాంటప్పుడు ఎందుకు నేర్చుకోవడం? పీజీలో నేర్చుకోవచ్చులే. ఎంబీబీఎస్ అవ్వగానే ప్రాక్టీస్ పెట్టాలి, ఇట్లా జనాలకి ట్రీట్మెంట్ చేయాలన్నట్లు ఉండేది. ఇంక ఎంబీబీఎస్ మనం నేర్చుకొని బయటికి వెళ్ళాలి అన్నట్లు ఉండేది. మెల్లగా ట్రెండ్ షిఫ్ట్ అయింది, పీజీ చేస్తున్నారు అందరూ. సరే ఎంబీబీఎస్ ఏముంది. ప్రణీత్ చెప్పినట్టు అలాంటి మెంటాలిటీ ఉందనుకో, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు చూపించే ఎంతూజియాజం, నువ్వు ట్రీట్మెంట్ చేసే విధానంకి ఎంబీబీఎస్ డాక్టర్ అయినా బాగానే చూస్తున్నాడు అని జనాలకు నమ్మకం ఉండదు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలాగైంది, నువ్వు బయటకు రాగానే నాకేం రాదు, నాకేం తెలియట్లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, కాబట్టి నేను ఇంకా చదువుకుంటానంటే ఇదేంటి ఇది ఎంత పెద్ద డిగ్రీ చేసి ఏం రాదంటున్నాడు, అంత డమగుస్ అనమాట. ఎంత బాగా చదివినోడైనా, ఎంత నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఈడు పెద్దది ఏదో సీట్ కొనేసుకుని డబ్బులు ఇచ్చేసావు డాక్టర్ అయిపోయి ఉంటాడులే అనే మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు జనాలు. ఇప్పుడు ఈ జెన్జీ డాక్టర్స్ వల్ల అయితే ఇంకా వర్స్ట్ గా అయిపోయింది. అన్న ఏంటన్నా పీజీ అయిన తర్వాత ₹1,00,000 ఇవ్వడం ఏంటన్నా? ₹1,00,000 అంటే తక్కువ కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, కాదనట్లేదు. అయినా సరే
చెప్తావా? ఇక్కడ చూస్తున్న పీజీలు అందరూ రెడీగా ఉంటారు, ₹1,00,000 ఎక్కడ ఇస్తున్నారని. ఎక్కడ పట్ల నీకు 70,000 80,000 నువ్వు వచ్చి నువ్వు 70 మా దగ్గర ఎస్ఆర్ కింద పని చేస్తున్నా 70,000 80,000 చేస్తే చేయలేదమ్మా అని. నీలా బోల్డ్ మంది రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా మనంతటి మనం 70,000 శాలరీ అంటే 60,000 చేసేవాడు కూడా ఉంటున్నాడు మామ. ఎవడో ఒకడు వచ్చి నేను 60,000 చేస్తాను సార్ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా వాడికే ఇస్తారు కదా. అట్లా ఉండకూడదు. అట్ ఎవ్రీ లెవెల్ దర్ ఇస్ అ ఫ్లా. టీచింగ్ లెవెల్స్ కూడా అన్ని పడిపోయి, టీచింగ్ లెవెల్స్ అన్ని పడిపోయిన తర్వాత వాడి అసలు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఏ ఎస్ఎట్ ప్రొఫెసర్ ఏ ఇంటర్ని పట్టించుకున్నారన్నా చెప్పండి? అంటే నాట్ క్వశ్చనింగ్ ఎవ్రీ వన్, అట్లీస్ట్ పీజీ సరే సరే ఆ రిపోర్ట్లు తెచ్చావా, ఈ పనులు అయిపోయా, ఈ శాంపిల్స్ ఎలా కానీ, ఈ కేసు ఏంటి, దీని ఆన్సర్, దీనికి డయాగ్నోసిస్ ఎలా పెట్టావు, అప్రోచ్ అలాగా, ఎగ్జామినేషన్ అలాగా, ఇది వస్తే ఏం చేస్తావు అని చెప్పాను అనుకోండి. మొత్తం ఏ పీజీ అడగర్రా ఇప్పుడు. ఆ పీజీ గానీ ఇట్లా అడుగుతున్నాడంటే ఇంటర్న్స్ ఎట్లా చూస్తారు? అమ్మా ఈడు టార్చర్ గాడు, వీడి దగ్గరికి పోవద్దు అన్నట్లు పీజీ చూస్తారు. పాయింట్ ఏ పీజీ గాడు అలా అవ్వాలనుకోడు. పోనీ ఇవన్నీ కాదన్న, ఈసీజీ చదివి ఏబీజీ చదివి అది కాదు. అట్లీస్ట్ నీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు దేంతోని హైపర్ టెన్షన్ తో ఎమర్జెన్సీకి వచ్చాడు 210/120 ఉంది, అడిగి ఏటి ఇస్తావు? అదొక అలా బేసిక్ నేర్చుకుంటే చాలు. అట్లీస్ట్ వాళ్ళు తర్వాత ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ చేసుకొని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే పర్వాలేదు. ఏటి ఇస్తావు కూడా తెలియదంటే మనం ఇంకా అంతకన్నా మనం ఇంకా అంటే మన ఎడ్యుకేషన్ సెటప్ ని మనం అంతకన్నా మనం తిట్టుకునేది లేదు ఇంకా. ఈ ఒక్క రీజన్ వల్ల, జస్ట్ బికాస్ దెర్ ఈస్ నో క్రెడిబిలిటీ, మన మీద నమ్మకం జనాలకు లేదు కాబట్టి జనాలు కూడా గుడ్డిగా ఈ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కన్నా మేము వెళ్ళి క్వాక్స్ దగ్గర కూర్చుంటాం, ఆర్ఎంపీల దగ్గర కూర్చుంటాం, కంపౌండర్ దగ్గర కూర్చుంటాం, మాకు అదే బెటర్. అది ఐదర్ లేదంటే ఒక బీపీ వచ్చిందంటే డైరెక్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి కూర్చుంటాడు. ఇంకా మధ్యలో మెడిసిన్, మధ్యలో ఎంబీబీఎస్, మధ్యలోనే ఒకళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత చేసుకున్నాక డైరెక్ట్ గా 2 days కార్డియాలజిస్ట్, స్టెంట్, యాంజియోగ్రామ్. ఆ ట్రెండ్ టైర్ 2 cities కి వచ్చేసింది. అంకుల్ ఇలాగా నన్ను అడిగారు, నాన్న ఎవరినైనా మన ఊర్లో మంచి ఎండోక్రైనాలజిస్ట్ అన్నారు. ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏం లేదన్నా HbA1c 5.7 ఉంది, బార్డర్ లైన్ ఉంది కదా, ఏం చేయాలి అడుగుదా అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. ఇలా చూసాను అంకుల్ దానికి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి అంకుల్ అంటే వాళ్ళే కదా షుగర్ కూడా ట్రీట్ చేస్తారు, ఏ వద్ద 5.7 బార్డర్ లో ఉంది, మీరు వాకింగ్ చేస్తే సరిపోతుంది అంకుల్, ఇంకే వద్దు. ఆ జనాలు కూడా అవేర్నెస్, అది జనాలు కూడా తెలుస్తుంది. ఇన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఒక జనరల్ మెడిసిన్ పీజీ ఎక్కడ ఉన్నాడు అడుగుదాం, అది లేదు, డైరెక్ట్ ఎండోక్రైనాలజిస్ట్. నీకు అర్థం అట్లా. ఇప్పుడు అదే అంకుల్ వాకింగ్ చేస్తూ వేరే అంకుల్ కలిసాక, నీకు తెలుసా పలానా అబ్బాయి మెడిసిన్ పీజీ అంట, వాడిని అరే ఎండోక్రైనాలజిస్ట్ ఎవరా చెప్పురా అంటే, ఎందుకు అంకుల్ జస్ట్ వాకింగ్ చేయండి తగ్గిపోతుంది అన్నాడు. వాడికి ఏమీ తెలియదు, ఎండోక్రైనాలజిస్ట్ పంపించడం కూడా తెలియదు వాడికి అని చెప్తాడు. మనమంతా ఫోన్ లో ట్రీట్మెంట్ చెప్పడానికి పనికి వస్తున్నాం. పలానా డాక్టర్ ఎవడో ట్రీట్మెంట్ పెట్టింది ఒకసారి చూడమ్మా, ఇది వేసుకోవచ్చు అంటావా? ఏదో పెద్ద నువ్వు నా కన్సల్టేషన్ ఫీజు వచ్చినట్టు, నన్ను చూడమన్నట్టు, ఆ డ్రగ్స్ నేనే పెట్టినట్టు వేసుకోవచ్చు అంటావా? కరెక్టే అంటావా? నువ్వు వెళ్ళి సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి మళ్ళీ. సో దేర్ కమ్స్ పాయింట్, బాగా కమ్యూనికేట్ చేసేవాడు బాగా సంపాదిస్తాడు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు బాగానే సంపాదిస్తాడు. ఈ మధ్యలో వయా మీడియాగా ఉండే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఫ్లాప్ అయిపోతారు. టికెట్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆడు బయటకు రాగానే ఒక నలుగురు వచ్చి అటెండర్స్ వచ్చి నలుగురు వచ్చి పేషెంట్ దగ్గర కూర్చొని దడ 4-5 క్వశ్చన్లు అడిగితే ఆడు ఏం మాట్లాడలేడు, అగ్రెసివ్ అయిపోతాడు. ఆబ్వియస్లీ ఏమవుతుంది, డాక్టర్ గారు కోపిస్తాడు బాబు వీడి దగ్గర ఇంకోసారి రాకూడదని అవుతుంది, లేదంటే వాళ్ళు రివర్స్ అటాక్ చేసేస్తారు. అది కూడా పోయింది. అది కూడా కమ్యూనికేషన్ నేర్పించకపోవడం వల్ల కూడా కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి రావట్లేదు. సో ఈవెన్చువల్లీ నేర్పించాలన్న ఇప్పుడు డాక్టర్స్ కి, ఎంబీబీఎస్ వాళ్ళకి 1 కమ్యూనికేషన్, 2 ఫైనాన్షియల్ నాలెడ్జ్, 3 సెల్ఫ్ డిఫెన్స్. ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ సొసైటీ మీద మనం ఎలాగైతే ఒక బ్లేమ్ వేస్తున్నామో, మెజారిటీ ఆఫ్ ద పార్ట్ మనం కూడా బ్లేమ్ తీసుకోవాలి. మన డిగ్రీ మనమే ఒక రకంగా వాల్యూ తీసేసుకున్నాం. అండ్ ఇన్ అప్కమింగ్ డేస్ ఇట్ బికమ్స్ మోర్ వర్స్. చూడు, ఇదే 5 years from now nobody will really respect our profession. Nobody will actually think that డాక్టర్ అంటే మనం నిజంగా కాపాడేవాడు. జస్ట్ ఒక వాడి బతుకు తెరువు కోసం పనిచేసే డాక్టర్ ప్రొఫెషన్ కూడా ఎనీ అదర్ బిజినెస్ లాగా అయిపోయింది మామ. ఇప్పుడు బిజినెస్ కి ఒక బిజినెస్ మనం చేసి మన క్లయింట్స్ ఉంటారు, సెట్ ఆఫ్ క్లయింట్లు ఉంటారు కదా, అట్లనే మనం డాక్టర్ ప్రొఫెషన్ కూడా అంతే అయిపోయింది. డాక్టర్ చేస్తున్న వాళ్ళు ఆ క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని పోగొట్టుకోదలుచుకోవట్లేదు. ఇట్లా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు షాపింగ్ మాల్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడాల్సి వస్తుంది. మనం కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకోవాలిరా, మనం స్టాండర్డ్స్ సెట్ చేసుకోవాలి.
మన యొక్క యూనో ఎకనామిక్ స్టాండర్డ్ కూడా మేము ఇంతకైతేనే పనిచేస్తాం అని స్ట్రిక్ట్ గా అందరూ కూర్చుంటే తప్ప ఇది మారదు. మళ్ళీ ఎంబీబీఎస్ కి డిగ్రీకి ఉన్న పూర్వవైభవం రావాలి అంటే మన మైండ్ సెట్స్ మార్చుకుండి మనం స్టబ్బన్ గా ఉంటే తప్ప జరగదు. మనం లూజ్ అయిపోయి ప్రైవేట్ నేను ప్రాక్టీస్ అంతా సెల్ఫిష్ ఉంటారా, ఎవడిదాడు 100% సెల్ఫిష్ ఎదగ ఉన్నప్పుడు అవ్వదా, ఏమిటి అన్న ఉండాలి ఖచ్చితంగా. సెల్ఫిష్నెస్ ఆ, ఎందుకు వచ్చేస్తుంది అంటే అన్న, ఒక ఒక 25 దాటిన తర్వాత ఇంట్లో అందరికి ప్రజలు స్టార్ట్ అవుతాయి అన్న. ఏంటి అందరూ నా చుట్టుపక్కల అందరూ సెటిల్ అయిపోతున్నారు, నేను ఎందుకు ఇంకా సెటిల్ అవ్వట్లేదు, పక్కన నాశనం అయిపోయిన సంబంధం లేదు, నాకు నేను సెటిల్ అయిపోవాలి, ఆడ తొక్కిసినా పర్లేదు నాకు నేను సెటిల్ అయిపోవాలి, ఆడ సంక రాకపోయినా పర్లేదు నాకు నేను సెటిల్ అయిపోవాలి. అది ఫస్ట్ మెయిన్ కరెక్ట్ పాయింట్ కరెక్ట్. అన్న. దీనికి చూసుకోండి. మీరందరూ రెడీ అయితే నీట్ యూజీ ఎగ్జామ్ రాయండి, ఎంబీబీఎస్ లోకి ఎంటర్ అవ్వండి. ఆల్రెడీ జెన్జీ బ్యాచ్ అని ఒక బ్యాచ్ మొత్తం పెంట చేస్తున్నారు, వాళ్ళ గురించి మేము ఇంకో వీడియోలో మాట్లాడతాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ 2024-25 నుంచి మళ్ళీ వచ్చే వాళ్ళందరూ కూడా మైండ్ లోటే పెట్టుకోండి. మీరు వచ్చేది పెంటలోకి, మీరు చేసేది పెంట, బయటకు వచ్చేది కూడా ఇంకా గబ్బు పెంటలోకి. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. సో మీరు ఏమన్నా ఏమనుకుంటున్నారు? మేము చెప్పిన పాయింట్స్ ఎక్కడైనా తప్పు ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకేమైనా పాయింట్స్ మీరు యాడ్ చేయాలనుకున్నా కూడా చెప్పండి. ఇట్స్ అన్ ఓపెన్ డిబేట్. మేము ఎవరిని ఏమి కూడా తప్పు చేసి మాట్లాడాలని కానీ లేదంటే ఎవరిని తిట్టాలని అయితే అసలు కాదు. ఎందుకంటే జస్ట్ మా సార్ అదే వ్యూస్ అదే అంతే. ఎందుకంటే మనం కూడా ఇంటర్న్షిప్ చేసే వచ్చాం, ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా ఆ పేజ్ నుండి వచ్చాం. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించి దాన్ని కమెంట్ సెక్షన్ లో ఓపెన్ ఒపీనియన్స్ గా చెప్పండి. విల్ టేక్ ఇట్ యాజ్ ఒక ఒపీనియన్ మీ సైడ్ నుంచి వచ్చిందని మేము దాన్ని కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటాం. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు JTM ఛానల్. డాక్టర్ జేటీఎం. Dr. JTM Telugu. Bye guys.